రాష్ట్ర అధ్యక్షులు అమలాపురంలో నకిలీ ఉద్యోగాల ర్యాకెట్ నడిపిన గుత్తుల విజయ్ కుమార్, ఎల్లమెల్లి విజయ్ శంకర్ ఇద్దరు ధోని మహేష్ ని కిడ్నాప్ చేసి వాళ్ళకి ఎవరి దగ్గర అయితే వాళ్ళు ధోనిపాటి మహేష్ వాళ్ళు ఎవరి దగ్గర అయితే డబ్బులు వసూలు చేశారో వాళ్ళందరూ సమాధానపరచడం కోసం ధోనిపాటి మహేష్ ని మాత్రమే దోషిగా నిలబెట్టడం కోసం అతను కిడ్నాప్ చేసి అతని మీద హత్యాయత్నం చేసిన సంగతి అందరికి తెలిసిందే. ఇక్కడ ఉదయ్ శంకర్ అనేవాడు అతను ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేస్తూ అతని కింద ఏజెంట్లుగా ఎల్లమెల్లి విజయ్ శంకర్, అలాగే రాయల్ కాలేజీ ప్రిన్సిపాల్ అయినటువంటి విజయ్ కుమార్ వీళ్ళిద్దరూ ఏజెంట్లుగా పనిచేసి అమాయకులైన నిరుద్యోగుల దగ్గర డబ్బులు వసూలు చేశారు. ఈ డబ్బులు వసూలు చేసి అక్కడ ఎవరైతే సకిలే రాజశేఖర్ దగ్గర ధోనిపాటి మహేష్ మధ్యవర్తిగా ఉన్నాడో వాళ్ళు ఒకసారి 32,000 ఒకసారి 38,000 ఇచ్చి ఇంకో మిగతా వాటికి చెక్ ఇచ్చారే కానీ అది చెల్లలేదు. ఆ అమౌంట్ రాబట్టుకుని ఏదైనా ఇందులో నుంచి బయటపడాలనేటువంటి ఉద్దేశంతో ఉదయ్ శంకర్ ఆడినటువంటి డ్రామాలో అమాయకంగా పావుగా మారినటువంటి ధోనిపాటి మహేష్ ని వీళ్ళ మీద విజయ్ కుమార్ అలాగే విజయ్ శంకర్ ఇద్దరు వాళ్ళ ఎవరి దగ్గర అయితే వసూలు చేశారో వాళ్ళకి మా తప్పేం లేదు, మొత్తం ధోనిపాటి మహేష్ చేశాడు అనేటువంటి ఒక పిక్చర్ ఇవ్వటం కోసం అతన్ని కొట్టారు. ఆ కొట్టిన దగ్గర అతను కిడ్నాప్ చేస్తాడని గుత్తుల విజయ్ కుమార్కి తెలుసు, అక్కడ కొడతారని విజయ్ కుమార్కి తెలుసు. ఈ విజయ్ కుమార్ ధోనిపాటి మహేష్ని కాంటాక్ట్ చేసి ఇదిగో ఇట్లా ఉద్యోగాలు ఉన్నాయని అతని ద్వారా సకిలేటి రాజశేఖర్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిన వాడు. మనకు తెలిసి ఈ రెండు పేర్లే, కానీ ప్రజలకు తెలిసి చాలా మంది అమాయక నిరుద్యోగులు వీళ్ళిద్దరి చేతిలో మోసపోయారు. ఇప్పుడు ఇక్కడ పోలీసులు మరి ముఖ్యంగా సిఐ అక్కడ ఉదయ్ శంకర్ని ఏదో 2 దెబ్బలేదో వదిలేస్తే అతనికి ఒక నకిలీ పిండి కట్టి తీసుకొచ్చారు. ఎక్కువ దెబ్బలు చావు దెబ్బలు తిన్న మహేష్ కంటే ఉదయ్ శంకరే ఎక్కువ దెబ్బలు తిన్నట్టుగా క్రియేట్ చేయడానికి